అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. అందరు ఎట్లున్నారు? మీరు ఈ న్యూస్ చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఒక లైక్ కూడా చేసే ప్రయత్నం చేయండి, అదేవిధంగా ఒక కామెంట్, వీలైతే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఇంకో 10 మందికి ఈ వీడియోను షేర్ చేస్తారు. మీరు కామెంట్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఇంకొక 20-30 మందికి రికమెండ్ చేస్తారు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వార్త ప్రతి ఒక్కరు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసే ప్రయత్నం చేయండి దయచేసి. ఇక వార్తల్లోకి పోతే, కొత్త డీజీపీగా సివి ఆనంద్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. ఎల్లుండి బాధ్యతల స్వీకరణ. పాత బస్తీ నుండి ప్రారంభమైన ప్రస్థానం. ఇప్పుడు మన డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ నెల 30 తారీఖు రోజు ఆయన పదవి విరమణ చేస్తున్నారు. ఆయన పోతూ ఒక మంచి పని చేసిండు. ఏంటిదంటే పోలీసు వాళ్ళకు సెలవులు ప్రకటించిండు. మ్యారేజెస్కి, బర్త్డేస్కి, మ్యారేజ్ యానివర్సరీకి, పిల్లల బర్త్డేలకు, ఇలాంటి ఎమర్జెన్సీ విషయంలో హాలిడే తీసుకోవచ్చు అని చెప్పి ఉత్తర్వుల జారీ చేసిండు. దానికి సంబంధించింది అంతా సర్క్యులర్ కూడా మొత్తం స్టేషన్లు అన్నిటికీ ఫార్వర్డ్ చేసేసిండు. సో అదొక మంచి పని అనుకోవచ్చు. ఇక మిగతా విషయాలలో రాజకీయంగా ఎలా ఉన్నాడు ఏందనే విషయం మనం దాని గురించి మాట్లాడుకోవద్దు. ఎందుకంటే రాజకీయంగా తప్పకుండా వాళ్ళు వేసే ఎత్తుగడలకు వీళ్ళు కేసులు పెడుతూనే ఉంటారు, జైలుకు పంపిస్తూనే ఉంటారు. అది కామన్, రైట్. ఇప్పుడు కొత్త డీజీపీగా సివి ఆనంద్ గారు ఛార్జ్ తీసుకుంటున్నారు. కాబట్టి అసలు ఈయన ట్రాక్ రికార్డ్ ఏంది, ఈయన ఏమేం చేసిండు, ఏ కార్యక్రమాల వల్ల ఈయన ఇంత ఫేమస్ అయిండు, డీజీపీ స్థాయి దాకా ఎలా వచ్చిండు, దీని మీద మనం ఒక్కసారి చర్చ పెట్టుకుందాం. ఇప్పుడు సివి ఆనంద్ గారు 1991 బ్యాచ్ చెందిన ఐపీఎస్ అధికారి. ఇప్పుడు ప్రజెంట్ అయిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఎల్లుండి బాధ్యతలు స్వీకరిస్తారు, రైట్. ఈయన కొన్ని కీలక బాధ్యతలు మరియు పదవులు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఇప్పుడు తెలంగాణ డీజీపీగా తీసుకున్నాడు ఛార్జు. అదేవిధంగా ఇంతకుముందు ఏసీబీ డైరెక్టర్ జనరల్గా పనిచేసిండు. అందులో అవినీతి నిరోధక శాఖలో రికార్డు స్థాయిలో 8 నెలల్లోనే 145 కేసులు నమోదు చేసి సంచలనం కూడా సృష్టించిండ్రట. ఇది ఒక ట్రాక్ రికార్డు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కూడా పనిచేసిరట. నగరంలో మాదక ద్రవ్యాలు కట్టడికి హెచ్న్యూ హైదరాబాద్ న్యూరోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనే విభాగాన్ని ఏర్పాటు చేసిరట. ఇది డ్రగ్ సినీ సెలబ్రిటీలు ఎక్కువ తీసుకుంటారు కదా, అది దాన్ని కట్టడి చేయడానికి ఒక వింగ్ను కూడా ఏర్పాటు చేసిర్రట. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ కూడా పనిచేసిర్రట. అందులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేయడానికి ఈపీడీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వానికి సుమారు 2,000 కోట్ల రూపాయలు ఆదా చేసిర్రట. ఈపీడీఎస్ ద్వారా మనోళ్ళు ఏం చేసిర్రు అంటే, దొడ్డు బియ్యాన్ని మొత్తం 10 రూపాయలకు 8 రూపాయలకు కొని అక్రమంగా రవాణా చేసిరు అన్నట్టు. దాన్ని కట్టడి చేయడానికి ఈపీడీఎస్ అనే ఒక సైట్ను ఏర్పాటు చేసి అప్పుడు ప్రభుత్వానికి 2,000 కోట్లు కూడా ఆదా చేసిరట. ఈయనకు ప్రధాన సంస్కరణలు ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కూడా పనిచేసిరట. హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను కఠినతరం చేయడంలో మరియు ఈ చలానా వ్యవస్థను పటిష్టం చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారట. అదేవిధంగా లేక్ పోలీస్ 2002లో హుస్సేన్ సాగర్ వద్ద లేక్ పోలీస్ విధానాన్ని ప్రారంభించారు. దీని ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడారు. ఈ లేక్ పోలీస్ అంటే మనం చాలా మందికి తెలియదు అనుకుంటా. హుస్సేన్ సాగర్లో ఈ ఫ్యామిలీ గొడవల వల్ల ఆత్మహత్యలు చేసుకోవడాలు, లవ్ ప్రాబ్లం వల్ల పోయి ఆత్మహత్య చేసుకోవడాలు, ఇవన్నీ చేసుకోవడానికి అక్కడ హుస్సేన్ సాగర్లో దునికేటోళ్ళు చాలామంది. అక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి లేక్ పోలీస్ అనే ఒక విధానాన్ని స్థాపించి ఎవరైతే అందులో ఆత్మహత్య చేసుకోవడానికి దునికి చనిపోవడానికి పోతారో వాళ్ళను కాపాడి చాలామంది కూడా ప్రాణాలు పోసిండట. దాంట్లో కీలక పాత్ర పోషించిండట. ఇక మహిళా భద్రతకు సైబరాబాద్ కమిషనర్గా ఉన్న సమయంలో షీ టీమ్స్ ఏర్పాటు చేసిండట. షీ టీమ్స్తో పాటు షీ షటిల్ వంటి కార్యక్రమాలను కూడా మరింత విస్తరించారట. ఇక ఫిట్ కాప్, పోలీసుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడానికి ఫిట్ కాప్ అనే యాప్ను కూడా రూపొందించారట. పోలీసు భద్రత, అదే ఆరోగ్య విషయంలో డ్యూటీలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ భద్రత ఏంది అన్నది కూడా ఒక ఫిట్ కాప్ అనే యాప్ రూపొందించి వాళ్ళ భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన ముందుకు పోయారట. రైట్. ఇవన్నీ చేసినందుకు గాను ఆయనకు అవార్డులు మరియు గుర్తింపులు ఏమేమి వచ్చినాయి అంటే, రాష్ట్రపతి పోలీస్ మోడల్
అత్యుత్తమైన సేవలకు గాను గ్యాలంటరీ అవార్డు మరియు విశిష్ట సేవా పథకాలను కూడా అందుకున్నారట ఆయన. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డు కూడా 2017లో టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ అవార్డు కూడా లభించింది అట. ఇక ఈయన ట్రాక్ రికార్డ్ మామూలుగా లేదు. ChatGPTలో గూగుల్ జెమినీలో కొడితే మొత్తం బయటపడుతున్నది. మామూలుగా చేయలేదు కదా ఆనంద్ గారు. అందుకే డీజీపీ స్థాయికి పోయిరు. ఏదైనా ట్రాక్ రికార్డ్ చూసే పదవులు వస్తాయి. గతంలో చేసిన మంచి పనుల విషయాన్ని గుర్తించుకొని కూడా పదవులు వస్తాయి. కొన్ని కఠినంగా ఉండాలి, కొంత లూజ్గా ఉండాలి. ప్రతి దాంట్లో లూజ్గా ఉంటే అసలు పోలీసు విభాగంలో అసలు ఏం పనిచేయదు. స్ట్రిక్ట్ ఉండే కాడ స్ట్రిక్ట్గా ఉండాలి, లూజ్ ఉండే కాడ లూజ్గా ఉండాలి. ఎవరిని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అణచివేయాలి, ఏ విధంగా కట్టడి చేయాలి, ప్రతి దాన్ని దృష్టిలో పెట్టుకున్నవాడే పోలీస్ అవుతాడు. రైట్. ఇక వ్యక్తిగత నేపథ్యం అంటే ఇక పోలీస్ అధికారిగానే కాకుండా సివి ఆనంద్ గారు ఒక అద్భుతమైన క్రీడాకారుడు. ఆయన హైదరాబాదు తరపున అండర్-19 క్రికెట్ ఆడారు. అలాగే టెన్నిస్ క్రీడలో కూడా జాతీయ స్థాయిలో పోలీస్ ఛాంపియన్షిప్లు కూడా గెలుచుకున్నారట. ఇక ట్రాక్ రికార్డు మామూలుగా లేదు. సో మ్యాక్సిమం ఇప్పుడు నాకు 1991 బ్యాచ్ అంటే 35 సంవత్సరాలు ఉంటాయి సర్వీస్. ఇంకా చాలా సర్వీస్ ఉంది. తెలంగాణకు సేవలు చేయాల్సి ఉంది. పోలీసు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సి ఉంది. తెలంగాణలో డ్రగ్స్, గంజాయి, మర్డర్లు, అమ్మాయిల మీద అత్యాచారాలు, ఇతర విషయాలలో ఏదైనా కట్టడి చేయడానికి సార్ మంచి పట్టు ఉంది కాబట్టి డీజీపీగా సార్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఏదేమైనా కొత్తగా డీజీపీగా నియమితులైన సివి ఆనంద్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ వీడియో చూస్తున్న నా వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.